మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు మన జాతీయ జెండాను రెపరెపలాడే విధంగా ఎగురవేశారు. ప్రజలకు జాతీయ జెండా గురించి ఆపరేషన్ సింధూర్ యుద్ధం ఏ విధంగా అర్థం చేశామో అదే విధంగా విజయం సాధించామని ప్రజలకు వివరిస్తామన్నారు. ఒక భారతదేశం అంటే శాంతియుత దేశమే కాదు, యుద్ధం అంటే ఏమిటో 24 నిమిషాల్లో ప్రపంచ దేశాలకు తెలిపే విధంగా విజయం సాధించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల ఇన్ఛార్జ్ నర్సాపూర్ బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ మాజీ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ వెల్దుర్తి మండల ప్రధాన కార్యదర్శులు గడ్డం నాగరాజు, నర్సింలు, బీజేవైఎం మండల అధ్యక్షులు నవీన్ పటేల్, డీజే మండల మోర్చా మహిళా అధ్యక్షురాలు మౌనిక, సీనియర్ నాయకులు కర్రె వెంకటేశం, విక్రమ్, గజం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన భారతీయులందరూ మన భారతదేశంలో 79వ స్వాతంత్ర దినం జరుపుకుంటున్న సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు ప్రియతమ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ్ జెండా అనే కార్యక్రమం ఒక 4-5 రోజుల నుంచి జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి టౌన్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇది బీజేపీ ప్రోగ్రాం లాగా కాకుండా ప్రతి ఒక్కరు ప్రోగ్రాం లాగా మన ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది, అందరూ చేయడం జరుగుతుంది. మనం ఏదైతే మొన్న యుద్ధం జరిగిందో సింధూర్, ఆపరేషన్ సింధూర్, దానికి సందర్భంగా ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలని ప్రతి ఇంటికి హర్ ఘర్ జెండా అంటే ప్రతి ఇంటి పైన మన భారతీయ జెండా ఎగురవేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి మండల అధ్యక్షుడికి అందరికీ చేయడం జరిగింది. రోజు ప్రతి ఒక్క దగ్గర నర్సాపూర్లో, మెదక్లో ప్రతి ఒక్క దగ్గర చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వెల్దుర్తి మండలంలో చేయడం జరిగింది. అందరికీ, ప్రజలందరికీ ఈ త్రివర్ణ పతాకం యొక్క అందరికీ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా.